స్వామివారు కృష్ణ అవతారంలో గోవర్ధన గిరిధారి అయి మన అందరికి కూడా పురవీధులలో దర్శనమిస్తున్నారు. అసలు నృసింహస్వామియే కొండ మీద అవతరించి ఈ కొండలో మన అందరికి కూడా దర్శనమిస్తూ మన అందరిని కూడా తరింపజేస్తున్నారు. ఇది కొండనే, గోవర్ధనగిరి కూడా ఒక కొండ. అక్కడ ప్రహ్లాదుని భగవంతుడు స్తంభంలో నుంచి రక్షించినట్టుగా ఇక్కడ గోపబాలకులందరినీ కూడా నేను ఉన్నాను అని గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కూడా కాపాడినటువంటి అవతారం ఈ కృష్ణావతారం. అక్కడ భక్తులు రక్షించాడు. ఈ గోవర్ధనగిరిధారి అయి అందరినీ కూడా రక్షించడం కొరకు వచ్చినటువంటి అవతారమే ఈ యొక్క గోపబాలకులను రక్షించడం కొరకు వచ్చిన అవతారమే ఈ యొక్క గోవర్ధనగిరి ధారి. ఇంద్రుడు విపరీతమైనటువంటి అహంకారంతో ఉండి నేనే ఈ యొక్క లోకానికి మొత్తం కూడా రక్షకుణ్ణి, నేను వర్షాలు కురిపిస్తేనే పంటలు పండుతాయి, అందరూ కూడా బతుకుతారు అనేటువంటి మిక్కిలి అహంకారంతో ఉండి ఈ యొక్క గోప బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులు అందరినీ కూడా నా పూజ చేయాలి, నేనే పరమాత్మను, నా పూజ చేస్తేనే మీ అందరికి కూడా వర్షాలు కురిపిస్తాను అనేటువంటి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఈ గోపకులంలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులు అందరి చేత అతను పూజలు అందుకోవడం ప్రారంభించాడు. కృష్ణ పరమాత్మ ఇదేంటి, ప్రకృతి భగవత్ స్వరూపం కదా, పరమాత్మను నేనైనప్పుడు ఈ ప్రకృతిలో నేనే భగవత్ స్వరూపాన్నైనప్పుడు ప్రకృతిని ఆరాధించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, ఈ ఇంద్రుణ్ణి ఆరాధించడం ఏంటి, నా ద్వారా వచ్చినటువంటి యొక్క ఈ ఇంద్రాదష్ట దిక్పాలకులు కానీ దేవతాగణం కానీ నా ద్వారా వచ్చినటువంటి వారే కదా,